జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. అయితే గత ఎన్నికల్లో ఏ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ వాస్తవానికి అతి దగ్గరగా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా లగడపాటి రాజగోపాల్ గారి ఆర్జీ ఫ్లాష్ సర్వే ఎగ్జిట్ పోల్ గురించి చెప్పాలి. ఎందుకంటే 2014లో ఈయన ఇచ్చిన ఎగ్జిట్ పోల్ నిజమవ్వడంతో 2019లో చాలామంది ఈ ఎగ్జిట్ పోల్ నిజమవుతుందని భావించారు. అయితే పూర్తిగా ఈ ఎగ్జిట్ పోల్ విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే టీడీపీకి 90 నుంచి 110 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 65 నుంచి 72 స్థానాలు, జనసేనకి 1 నుంచి 5 స్థానాలు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ చెప్పింది. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఫలితాలైతే వచ్చాయి. తర్వాతే ఎగ్జిట్ పోల్ సిపిఎస్ సర్వే వాళ్ళు ఇచ్చింది. వీళ్ళు టీడీపీకి 43 నుంచి 44 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 130 నుంచి 133 స్థానాలు, జనసేనకి 0 నుంచి 1 స్థానం, ఇతరులకు ఎటువంటి స్థానాలు రావని వాళ్ళ ఎగ్జిట్ పోల్లో 2019లో చెప్పారు. అయితే ఇది దాదాపు నిజమైందనే చెప్పాలి. ఒక 20 సీట్లు వ్యత్యాసం ఉన్నప్పటికీ దరిదాపుల్లో ఉందనే చెప్పుకోవాలి. అలాగే 2018లో తెలంగాణ ఎగ్జిట్ పోల్స్లో కూడా వీరు చెప్పిన నెంబరు దరిదాపుల్లోనే వచ్చింది. కానీ రీసెంట్గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీరిచ్చిన సర్వే కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తోంది. వీళ్ళ ప్రకారం బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్పారు, కానీ కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ సీట్ల విషయంలో మరీ పెద్ద వ్యత్యాసం అయితే లేదు. తర్వాతే ఎగ్జిట్ పోల్ వీడీపీ అసోసియేట్స్ వాళ్ళు ఇచ్చినది. వీళ్ళ ప్రకారం టీడీపీకి గత ఎన్నికల్లో 54 నుంచి 60 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 111 నుంచి 121 స్థానాలు, జనసేనకి 0 నుంచి 4 స్థానాలు వస్తాయని చెప్పారు. అయితే వీళ్ళు అధికార మార్పిడి జరుగుతుందని చెప్పడంలో సఫలమైనప్పటికీ సీట్ల విషయంలో కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇండియా టుడే మరియు యాక్సిస్ మై ఇండియా వాళ్ళు సంయుక్తంగా ఇచ్చింది. వీళ్ళ ప్రకారం టీడీపీకి 37 నుంచి 40 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 130 నుంచి 135 స్థానాలు, జనసేనకి 1 స్థానం, ఇతరులకు ఏ స్థానము రాదు అని గత ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్లో తెలియజేశారు. ఈ ఎగ్జిట్ పోల్ దాదాపు నిజమైందనే చెప్పాలి. 2014లో కూడా వీరిచ్చిన ఎగ్జిట్ పోల్ నిజమైంది. అలాగే వీళ్ళు రీసెంట్గా ఇచ్చిన చాలా ఎన్నికల ఫలితాలు దాదాపు నిజమయ్యాయి. ఉదాహరణకు రీసెంట్గా జరిగిన తెలంగాణ మరియు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వీరిచ్చిన ఎగ్జిట్ పోల్కి దరిదాపుల్లోనే వచ్చాయి. కనుక వీరిచ్చే ఎగ్జిట్ పోల్ దాదాపు నిజమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత ఎగ్జిట్ పోల్ కేకే సర్వే వాళ్ళు ఇచ్చింది. గత ఎన్నికల్లో వీళ్ళ ప్రకారం టీడీపీకి 30 నుంచి 35 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 130 నుంచి 135 స్థానాలు, జనసేనకి 10 నుంచి 13 స్థానాలు వస్తాయని చెప్పారు. టీడీపీ వైఎస్ఆర్సీపీ విషయంలో వీళ్ళ అంచనాలు దాదాపు నిజమైనప్పటికీ జనసేన విషయంలో మాత్రం కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వీళ్ళ ఎగ్జిట్ పోల్ని కూడా అంత ఈజీగా పక్కన పెట్టలేం. తర్వాత ఎగ్జిట్ పోల్ ఐ న్యూస్ ఫ్లాష్ సర్వే వాళ్ళు ఇచ్చింది. వీళ్ళు గత ఎన్నికల్లో టీడీపీకి 55 నుంచి 62 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 120 స్థానాలు, జనసేనకి 0 నుంచి 3 స్థానాలు, ఇతరులకు ఏ స్థానాలు రావని అంచనా వేశారు. అయితే వీళ్ళు అధికార మార్పిడి జరుగుతుందని అంచనా వేయడంలో సఫలమైనప్పటికీ సీట్ల విషయంలో అయితే కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. తర్వాత ఎగ్జిట్ పోల్ పీపుల్స్ పల్స్ సంస్థ ఇచ్చింది. వీళ్ళ ప్రకారం గత ఎన్నికల్లో టీడీపీకి 59 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 112 స్థానాలు వస్తాయని, జనసేనకి 4 స్థానాలు వస్తాయని, ఇతరులకు ఏమీ రావని వీళ్ళ ఎగ్జిట్ పోల్ చెప్పింది 2019లో. అయితే అధికార మార్పిడి జరుగుతుందని చెప్పడంలో ఈ సంస్థ సఫలమైనప్పటికీ సీట్ల విషయంలో కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంది. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ ఆరా. వీళ్ళ ప్రకారం 2019లో టీడీపీకి 47 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 126 స్థానాలు వస్తాయని, జనసేనకి 2 స్థానాలు వస్తాయని, ఇతరులకు ఏమీ రావని వీళ్ళ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే వీరిచ్చిన ఎగ్జిట్ పోల్స్లో కూడా 20 స్థానాలు వ్యత్యాసం ఉన్నప్పటికీ ప్రజానాడిని పట్టుకోవడంలో వీరు కూడా దాదాపు సఫలమయ్యారనే చెప్పచ్చు. అంతేకాకుండా రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో వీరిచ్చిన ఎగ్జిట్ పోల్ దాదాపు అవే రిజల్ట్స్ వచ్చాయి. కనుక వీరిచ్చే ఎగ్జిట్ పోల్ మీద కూడా ఆసక్తి నెలకొని ఉంది. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ మిషన్ చాణక్య. ఇది 2019లో టీడీపీకి 55 నుంచి 61 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 91 నుంచి 105 స్థానాలు వస్తాయని, జనసేనకి 5 నుంచి 9 స్థానాలు వస్తాయని చెప్పింది. అధికార మార్పిడి జరుగుతుందని చెప్పడంలో సఫలమైనప్పటికీ వీరి అంచనాలు కూడా సీట్ల విషయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ టైమ్స్ నౌ విఎంఆర్. 2019లో వీరి ప్రకారం టీడీపీకి 65 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 98 స్థానాలు వస్తాయని, జనసేనకి 2 స్థానాలు వస్తాయని
చెప్పారు. అయితే అధికార మార్పిడి జరుగుతుందని చెప్పడంలో వీరు కూడా సఫలమైనప్పటికీ పూర్తిగా సీట్లు అంచనా వేసే విషయంలో వీరు కొంతమేరకు విఫలమయ్యారనే చెప్పవచ్చు. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ ఐఎన్ఎస్ఎస్ మీడియా. 2019లో వీళ్ళు టీడీపీకి 118 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 52 స్థానాలు వస్తాయని, జనసేనకి 5 స్థానాలు వస్తాయని వీళ్ళ ఎగ్జిట్ పోల్లో తెలియజేశారు. అయితే వీళ్ళ ఎగ్జిట్ పోల్ పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ TV5 సర్వే. వీరి ప్రకారం గత ఎన్నికల్లో 105 స్థానాలు టీడీపీకి వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 68 స్థానాలు వస్తాయని, జనసేనకి 2 స్థానాలు వస్తాయని, ఇతరులకు ఏ స్థానాలు రావని 2019లో వీరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్లో తెలియజేశారు. కానీ వీరి ఎగ్జిట్ పోల్ పూర్తిగా విఫలమైందనే చెప్పొచ్చు. ఇప్పుడు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్కి ఏ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో 2019లో చూద్దాం. లగడపాటి రాజగోపాల్ గారి ఆర్జీ ఫ్లాష్ సర్వే అసెంబ్లీ స్థానాలు అంచనా వేయడంలోనే కాదు, పార్లమెంటరీ స్థానాలు అంచనా వేయడంలో కూడా పూర్తిగా విఫలమైంది. 2019లో టీడీపీకి 15 నుంచి 17 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని, జనసేనకి ఏం రావని, ఇతరులకు ఏం రావని ఈ ఎగ్జిట్ పోల్ అయితే చెప్పింది. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా 20 పైగా స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుపొందింది 2019లో. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వాళ్ళది. వీళ్ళు 2019లో టీడీపీకి 4 నుంచి 6 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 18 నుంచి 20 స్థానాలు వస్తాయని, జనసేనకి 0 నుంచి 1 స్థానం వస్తుందని, ఇతరులకు ఏ స్థానాలు రావని పేర్కొనింది. అయితే దాదాపు వీళ్ళు పార్లమెంటరీ స్థానాలు అంచనా వేయడంలో సఫలమయ్యారనే చెప్పచ్చు. ముందుగా చెప్పిన విధంగా వీళ్ళు 2014లో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు నిజమయ్యాయి. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ టైమ్స్ నౌ VMR. ఇది 2019లో టీడీపీకి 7 ఎంపీ స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 18 ఎంపీ స్థానాలు వస్తాయని, జనసేనకు మరియు ఇతరులకు ఎటువంటి స్థానాలు రావని తెలియజేసింది. అయితే వీళ్ళ అంచనాలు చాలా వరకు సఫలమయ్యాయనే చెప్పచ్చు. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ టుడేస్ చాణక్య. 2019లో ఇది టీడీపీకి 14 నుంచి 20 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 5 నుంచి 11 స్థానాలు వస్తాయని, జనసేనకు మరియు ఇతరులకు ఎటువంటి స్థానాలు రావని చెప్పింది. అయితే ఇది పూర్తిగా తన అంచనాలలో విఫలమైందనే చెప్పచ్చు. కానీ టుడేస్ చాణక్యకి నార్త్లో మంచి పట్టుంది. ఎందుకంటే నార్త్లో వాళ్ళు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు నిజమయ్యాయి. కానీ సౌత్ ఇండియాలో మాత్రం వాళ్ళు చెప్పిన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు తప్పయ్యాయి. తర్వాత ఎగ్జిట్ పోల్ న్యూస్ 18 ఇండియాకి సంబంధించింది. వీరి ప్రకారం 2019లో టీడీపీకి 10 నుంచి 12 ఎంపీ స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 14 ఎంపీ స్థానాలు వస్తాయని, జనసేనకి 0 నుంచి 1 స్థానం వస్తుందని, ఇతరులకు ఏమీ రావని పేర్కొన్నారు. అయితే వీరు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పచ్చు వీళ్ళ అంచనాల్లో. తర్వాత ఎగ్జిట్ పోల్ రిపబ్లిక్ జన్ కీ బాత్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం టీడీపీకి 8 నుంచి 12 స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 16 స్థానాలు వస్తాయని, జనసేనకి 0 నుంచి 1 స్థానం వస్తుందని, ఇతరులకు ఏమీ రావని చెప్పారు. అయితే వీరు అంచనా వేయడంలో కొంతమేరకు విఫలమయ్యారనే చెప్పచ్చు. కానీ 2023లో వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో దాదాపు నిజమయ్యాయి. కనుక వీరిచ్చే ఎగ్జిట్ పోల్ని అంత ఈజీగా కొట్టిపారేయలేం. తర్వాత ఎగ్జిట్ పోల్ రిపబ్లిక్ సి ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం టీడీపీకి 14 ఎంపీ స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 11 ఎంపీ స్థానాలు వస్తాయని, జనసేనకు మరియు ఇతరులకు ఎటువంటి ఎంపీ స్థానాలు రావని 2019లో వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్లో తెలియజేశారు. అయితే వీరు కూడా పూర్తిగా విఫలమయ్యారనే చెప్పచ్చు వాళ్ళ అంచనాల్లో. తర్వాత ఎగ్జిట్ పోల్ న్యూసెక్స్ నేతకు సంబంధించింది. వీళ్ళ ప్రకారం 2019లో టీడీపీకి 5 ఎంపీ స్థానాలు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 20 ఎంపీ స్థానాలు వస్తాయని, జనసేనకు మరియు ఇతరులకు ఎటువంటి ఎంపీ స్థానాలు రావని వారి ఎగ్జిట్ పోల్లో తెలియజేశారు. అయితే వీరు చాలా వరకు వాళ్ళ అంచనాల్లో సఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. చూశారు కదా 2019లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఇవి. ఈ వీడియోలో ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వీలైతే అన్ని ఎగ్జిట్ పోల్స్ని పెట్టడానికి మేము ట్రై చేశాం. మొత్తంగా చూసినట్లయితే ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఎగ్జాక్ట్ నెంబర్స్ని వాళ్ళ అంచనాల్లో కరెక్ట్గా కనిపెట్టలేరు. కానీ వీరైతే ఒక ట్రెండ్ని మాత్రం సూచించగలరు. ఉదాహరణకు 2019లో మీకు ఇప్పుడు చూపించిన ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్సీపీకి విజయం దక్కుతుందని అంచనా వేశాయి. కనుక ఎగ్జిట్ పోల్స్ని పూర్తిగా పక్కన పెట్టలేము, అలా అని అవే కరెక్ట్ అని నమ్మనులేము. కనుక మేము మీకు ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని దాదాపు కరెక్ట్గా అంచనా వేయగలిగిందో మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది.
కనుక జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్లో ఈ ఎగ్జిట్ పోల్స్ని ప్రధానంగా చూస్తే ఎవరు గెలుస్తారనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేదానికి మీకు ఇది 5-10 నిమిషాల వీడియో మాదిరిగానే కనిపించినప్పటికీ దీని వెనకాల చాలా గంటల శ్రమ ఉంటుంది. కనుక మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.